చూడండి, ఒక అక్షర శ్రేణి ఇచ్చాడు, దాంట్లో గ్యాప్స్ ఇచ్చాడండి, 4 గ్యాప్స్. 4 గ్యాప్స్ ఒక లాజికల్ ప్యాటర్న్ ఏర్పాటు చేసి ఆ 4 గ్యాప్స్ని పూర్తి చేయమన్నాడండి. ఏంటి వాడు ఇచ్చిన అక్షర శ్రేణి అంటే, దిస్ ఇస్ ఏబి డాష్ ఏబిఏ డాష్ బిఏబిబి డాష్ బిఏఏ బిఏ డాష్ బిఏ. చూడండి, ఇక్కడ ఒక్కోసారి మనకి ప్యాటర్న్స్ ఈజీగా దొరుకుతాయండి. ఇక్కడ చూద్దాం, ఏమైనా దొరుకుతాయి. ఇక్కడ మనం చూస్తే ఏ తర్వాత బి వచ్చింది, ఇక్కడ ఇదిగోండి ఏ తర్వాత బి, ఇదిగోండి ఇక్కడ ఏ తర్వాత ఏ వచ్చింది, అది దెబ్బ కొట్టేసింది. లేకపోతే ఏ వచ్చిన చోటల్లా బి వచ్చేది, ఏ నెక్స్ట్. కాబట్టి ఇదిగో ఇది దెబ్బ కొట్టేసింది. అందుకని మన ఆలోచన పెద్ద దీంట్లో జాగ్రత్తగా చూస్తే అంటే 3 కానీ 4 కానీ సపరేట్ చేసుకుని చూడాలి. సరే, ఇక అటువంటి ఆలోచనలు దొరకనప్పుడు అక్కడ ఇచ్చిన వాటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుని చూసుకుందాం. మొదటిది ఏమని ఇచ్చాడు, బిఏఏబి. ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్ బి. చెక్ చేద్దాం, ఏఏబి ఎన్న ప్యాటర్న్ దొరికిందా? చూడండి, ఇక్కడ దొరికింది ఏబిబిఏ బిఏఏబి, ఏబిబిఏ బిఏఏబి. మళ్ళీ ఇక్కడ కూడా ఏబిబిఏ బిఏఏబి, చివరిగా ఇదిగో ఏబిబిఏ. సరిపోయిందండి, ప్యాటర్న్ బ్రహ్మాండమైన ప్యాటర్న్ వచ్చేసింది. సో ఓకే, చూడండి ఇక్కడ ఏబిబిఏ రివర్స్ బిఏఏబి. ఓకే, అంటే ఈ 2 తిరిగినాయి, ఈ 2. అలాగే మళ్ళీ ఇదిగోండి బిఏఏబి అయిపోయింది కదా, మళ్ళీ ఏబిబిఏ బిఏఏబి ఇక్కడి నుంచి, మళ్ళీ ఏబిబిఏ బిఏఏబి, మళ్ళీ ఏబిబిఏ. ఇంక పక్కన లేదు కదండి అనుకోవద్దు, ప్యాటర్న్ అటు వెళ్ళిపోతుంది అనమాట. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే అప్పుడు బిఏఏబి. యువర్ ఆన్సర్ ఈజ్ దట్ వన్. అంటే మనకి ఉన్న ఒక్కోసారి చూడగానే ప్యాటర్న్స్ తగులుతాయండి. తగిలినాయి అనుకోండి, దట్ ఈజ్ ఓకే. తగిలినప్పుడు ఇంకా దాన్ని వచ్చినటువంటి ఆప్షన్ని చెక్ చేసుకోవటమే ఒక్కొక్క దాన్ని. ఇది సరిపోయింది, చూసుకోండి.